చేస్తున్నావు? వచ్చే వారం పోటీ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇదైతే ఎదురుగా మనిషి అవసరం లేదు కదా. ఏంటిది చేతిలో? మునగాకు వండడానికి. మునగాకు మంచిదే. నేను అక్కడికి వచ్చి చూడొచ్చా? అలాగే రా. నువ్వు లాగుతావా? అయ్యో వద్దు. మీరిప్పుడు గెలుస్తున్నారు కదా, ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. టీం సెట్ అయింది, కానీ కప్పు కొట్టాలి. తప్పకుండా. అవును, ఈరోజు స్కూల్ లేదా? లేదు, వచ్చే వారం నుంచి పిల్లలకి పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు స్టడీ లీవ్. అవును, ఏ క్లాస్ టీచర్ నువ్వు? 9, 10. ఇక్కడ ఇంట్లో కూడా ఉంది, కాబట్టి తీసుకో. పర్లేదు, ఇంట్లో ముగ్గురమే కదా ఉన్నాం, ఇది సరిపోతుంది. నేను వెళ్ళిరానా? కూర్చోన్నా, కూర్చోన్నా, కూర్చో. నేను నీకు గుర్తున్నా నాన్న, యాంటోనీ జోసెఫ్ వాళ్ళ అబ్బాయిని. గుర్తుకురాలా? నాన్న మటన్ కొట్టు పెట్టుకునేవాడు, గుర్తుందా? మన మాంసం కొట్టు జోసెఫ్ వాళ్ళ అబ్బాయి. అలా కూడా చెప్పచ్చు. ఆ సంగతి వదిలే అన్నా. ఇంతకు ముందు మీ మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే నేను వచ్చి చూసేవాడిని. నేను మీకు ఎంత పెద్ద ఫ్యానో తెలుసా? మీరే నాకు మోటివేషన్ అన్నా. మీరు ఆ తోటలో తోమచెడి టీంని ఓడించారు కదా, మీరు అదరగొట్టి పారేశారు. తలుచుకుంటే చూడన్నా, ఇప్పుడు కూడా రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. ఇప్పుడు జర్మనీలో ఉన్నాను, చిన్న చిన్న బిజినెస్లు చేసి అక్కడే సెటిల్ అయిపోయాను. ఈ మధ్య ఊరికి వచ్చినప్పుడు తెలిసింది మన అన్న కొత్తగా టీం సెట్ చేశారు అని. అన్నా, మీకు విషయం చెప్పాలి, నాకు మీ టీంని స్పాన్సర్ చేయాలని ఉందన్నా. మేము ఇప్పుడే మొదలు పెట్టాం, ఇంకా విజయాలు వరించలేదు. అయ్యో, మనం గెలుస్తాం, మన టీం టాప్ లో ఉంటుంది. మీ లాస్ట్ మ్యాచ్ నేను చూసానన్నా, ఒక విన్నింగ్ టీం మైండ్ సెట్ నాకు తెలుసు. మీ టీంని స్పాన్సర్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయన్నా. అదే నేను చెప్పాను కదా, చిన్నప్పుడు నాకు ఉన్న ఒక ఆశ ఈ ఆహా టీంకి ఒక పాటుగా ఉండాలని. ఇంకో విషయం, ఇతను నా గురించి చెప్పాడు కదా, ఇప్పుడు కూడా మా నాన్న పేరు చెప్తే అందరూ నన్ను గుర్తుపడతారు, మాంసకోటి యాంటోనీ. అది వినడానికి ఏం బాగాలేదన్నా, ఆ పేరు నేను మార్చేయాలి. ఉదాహరణకి చెప్పాలంటే యాంటనీ జర్మన్. యాంటనీ జర్మన్ స్పాన్సర్ చేస్తున్నాడు ఆహా నెల్లూరుని. సూపర్ 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 సూపర్, ఇది సూపర్. కొంచెం ఆలోచించి చెప్పనా. తర్వాత నాకు కోరిక కూడా ఉంది, మీరు ఎరుపు జెర్సీ వేసుకుని కోర్టు లోపలికి ఎంటర్ అవుతారు చూడండి, అది నేను మళ్ళీ చూడాలన్నా. ఆహా నీళ్ళు. ఒకానొక సమయంలో ఈ పోటీకి సంబంధించి ఒక టీం నంబర్ 1 గా కొనసాగేది. ఈ టీం గురించి మన ఊళ్ళో మాట్లాడని ఏ ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఆ టీమే ఇప్పుడు ప్రవేశించారు, ఆహా నీలూరు టీం. ఇదిగో వాళ్ళిప్పుడు రంగంలోకి దిగారు. ఎప్పటిలాగే పూర్తి నైపుణ్యంతో ఉన్నారు.